Hi students, welcome to Dr. CSR Academy. See here, this session is Maths 1B 1:5 ratios. So Maths 1Bలో ఉన్న 1:5 రేషియోస్లో ఈ 7 క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి ఈ సెషన్లో. సో 100% 35 మార్క్స్ 5 క్వశ్చన్స్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు ఫైనల్లో. ఓకేనమ్మా? సో మనకి దీంట్లో నుంచి ఎలా వస్తాయి? సో స్ట్రైట్ లైన్స్లో నుంచి 1 LAQ, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోంచి 2 LAQs, DCs అండ్ డిఆర్స్ నుంచి 1, డిఫరెన్షియేషన్స్ నుంచి 1 LAQ, టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి 1 LAQ, మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి 1 LAQ. సో టోటల్ 7 LAQs వస్తాయి. ఈ 7 LAQస్లో ఒక్కొక్క లెసన్ నుంచి నేను చెప్పే ఏవైతే 5 క్వశ్చన్స్ ఉంటాయో ఆ 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మీరు 35 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారు. ఈ 1:5 రేషియోని ఈ సెషన్లో చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ మనం హోమోజినైజేషన్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ఇది హోమోజినైజేషన్ 100% ఈ 5లో నుంచి ఒక ఎల్ఏకి వస్తుంది. ఈ మోడల్ నుంచి హోమోజినైజేషన్ అంటే ఇక్కడ ఉన్న నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చడాన్ని హోమోజినైజేషన్ అంటారనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఫస్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k Find the values of k if the line joining the origin to the point of intersection of the curve and the line x plus 2y is equals to k are mutually perpendicular. అమ్మా ఇక్కడ వినండి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నా ఆర్థోగనల్ అన్నా రైట్ యాంగిల్ అన్నా కూడా సేమే. సో పర్పెండిక్యులర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ అసలు ఆ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని నేను హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చాలి. ఎలా మార్చాలో చూడండి. ఈక్వేషన్ ఏంటి? 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చాలి అంటే ఎలా రాయాలి? 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ 1 y ఇంటూ 1 కాన్స్టెంట్ ఇంటూ 1² ఇస్ ద కండిషన్. x పక్కన 1, y పక్కన 1, కాన్స్టెంట్ పక్కన 1² రాసుకోవాలి. మరి ఆ 1 అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే వాడు ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్లో నుంచి 1 అనే ఈక్వేషన్ 1 అనే వాల్యూ తెచ్చుకొని ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్గా మారుతుంది. సో ఇప్పుడు ఆ లైన్ ఏముంది ఇక్కడ? x plus 2y is equal to k. మరి ఇది 1 అవ్వాలి అంటే k డివైడ్ చేస్తే 1 అయిపోతుంది ఇక. అంటే x plus 2y by k is equal to 1. సో 1 వాల్యూ ఏంటి ఇప్పుడు మనకి? x plus 2y by k. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x² మైనస్ 2xy 3y² ప్లస్ 2x ఇంటూ 1 వాల్యూ x plus 2y by k మైనస్ y ఇంటూ 1 వాల్యూ x plus 2y by k minus 1 into 1 value x plus 2y by k whole square is equal to 0. So y square ఇక్కడ స్క్వేర్ రాసిన. సో x plus 2y by k minus y into x plus 2y by k minus 1 into x plus 2y by k whole square. సో ఇక్కడ చూద్దామమ్మా, స్ప్లిట్టింగ్ చేసుకుందాం. అంటే 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ x 2x² బై k ప్లస్ 2 ఇంటూ 2 4xy బై k మైనస్ yx అంటే మైనస్ xy బై k మైనస్ ఇంటూ ప్లస్ మైనస్
2y² మైనస్ ఇక్కడ చూడండి ఇది a ప్లస్ బి హోల్ స్క్వేరేగా a² అంటే x² ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -x² బై డినామినేటర్ అన్నిటికీ k² మైనస్ b² అంటే 4y²గా సో 4y² బై k² minus 4y² by k² minus 4xy by k² equal to 0 అంటే 2ab కదా క్లియర్ రాసుకున్నారు. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఫామ్ అయినాక మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంటి అంటే coefficient of x² plus coefficient of y² is equal to 0 అని అర్థం. coefficient of x² plus coefficient of y² equal to 0. సో ఫస్ట్ x² coefficients చూద్దాం. 2 by k minus 1 by k². 2 plus 2 by k minus 1 by k². Coefficient of y² 3. Next y² coefficient minus 2 by k. y² coefficient minus 4 by k² is equal to 0. ఇది చూడండి plus 2 by k minus 2 by k cancel. 2 plus 3 5. Minus 1 by k² minus 4 by k² అంటే minus 5 by k² equal to 0. So then 5 is equal to 5 by k². So k² is equal to ఏంటి 5 by 5 ఏగా అంటే 1. k² వాల్యూ 1. సో దెన్ k వాల్యూ ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 1. k వాల్యూ ప్లస్ అయిపోయింది. సేమ్ యాస్టీస్ సమ్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఉంది. Show that the line joining the origin to the point of intersection of the curve and the straight line x minus y minus root 2 equal to 0 are mutually perpendicular అన్నాడు. అక్కడ కూడా coefficient of x² plus coefficient of y² వాల్యూ 0 అని చెప్పి ఈక్వల్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ ఆర్ కోయిన్సైడ్ h² equal to ab. Find the angle between the line joining the origin to the point of intersection of the curves. సో యాంగిల్ సమ్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫైండ్ ద కండిషన్ అంటే రైట్ యాంగిల్ సబ్టెండెడ్ రైట్ యాంగిల్ అన్నాను. రైట్ యాంగిల్ అంటే ఏం చెప్పాను? రైట్ యాంగిల్ అన్నా పర్పెండిక్యులర్ అన్న ఆర్థోగోనల్ అన్న ఒకటే కదా. సో అక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ టు 0 తీసుకోవాలి ఫస్ట్ సమ్లో. సో ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి, ఫైండ్ ద యాంగిల్. సో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమా, ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ ఏబిసి వాల్యూస్ తీసుకుని యాంగిల్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఒకసారి చూడండి థర్డ్ వన్. సో థర్డ్ వన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² ప్లస్ 2xy ప్లస్ y² plus 2x plus 2y minus 5 is equal to 0 and the line 3x minus y plus 1 equal to 0 on the line. సో మన కాన్సెప్ట్ ఏంటి? ఇలాంటి టైప్ ఆఫ్ సమ్ ఇస్తే ఇది క్వశ్చన్ నెంబర్ 20లోనే ఉంటుందండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే కంపల్సరీగా x పక్కన 1 y పక్కన 1 కాన్స్టెంట్ పక్కన 1² తీసుకోవాలి కదా. సో చూద్దాం. x² plus 2xy plus y² 2x into 1 2y into 1 కాన్స్టెంట్ ఇంటూ 1² ఈక్వల్ టు 0. మరి 1 వాల్యూ ఇక్కడ తీసుకోవాలిగా, ఆల్రెడీ 1 ఉంది ఇక్కడ కాబట్టి ఈ రెండింటిని అటు సైడ్ పంపిద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3x అవునా. సో 1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x² plus 2xy plus y² 2x into 1 వాల్యూ ఏంటి? y minus 3x plus 2y into 1 వాల్యూ y minus 3x కాన్స్టెంట్ ఇంటూ 1 అంటే y minus 3x
whole square equal to 0. X square plus 2xy plus y square, 2xy minus 6x square plus 2y square minus 6xy minus 5 into a minus b whole square, a square plus b square minus 2ab. సో ఈ ఫైన్ లోపల మల్టిప్లై చేద్దామా. x square plus 2xy plus y square plus 2xy minus 6x square plus 2y square minus 6xy minus 5y square minus 45x square plus 30xy is equal to 0. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేరు మైనస్ 6x స్క్వేరు మైనస్ 45x స్క్వేరు అంటే మైనస్ 50x స్క్వేర్, 2xy 4 మైనస్ 6 అంటే మైనస్ 2 ప్లస్ 30 28xy, y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0. అమ్మ ఇప్పుడు మూడిట్లో మీకు కామన్ ఏం కనిపిస్తుంది, మైనస్ 2నేగా. సో మైనస్ 2 కామన్ తీసామనుకో 25x స్క్వేర్ మైనస్ 14xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి, 25x స్క్వేర్ మైనస్ 14xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్గా మారిందిగా. సో ఇది ఏ ఈక్వేషన్గా మారిందమ్మా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 అనే హోమోజీనియస్ ఈక్వేషన్గా చేంజ్ అయ్యింది. సో కంపారిజన్ చేస్తే ఏ వాల్యూ 25, 2h వాల్యూ మైనస్ 14, బి వాల్యూ 1. సో ఇప్పుడు యాంగిల్ అడిగాడు. సో యాంగిల్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్సే కదా. సో ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు modulus of a plus b by square root of a minus b whole square plus 4h square. సబ్స్టిట్యూట్ చేయడమే. a plus b అంటే ఎంత, 25 plus 1 26 by root of 25 minus 1 24, 24కి స్క్వేర్ 576 plus 4h square, దీనికి స్క్వేరేగా 14 స్క్వేర్ అంటే 196. సో 26 by root 576 plus 196 అంటే root 772. సో ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏదైనా కామన్ తీద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 26 by root 772ని నేను 4 into 193గా రాసుకోవచ్చు. సో దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 26 by 2 root 193, 2 13s ఆరేగా. సో దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 13 by root 193, అంటే ఇక్కడ థీటానే అడిగాడు. సో యాంగిల్ అడిగాడు కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 by root 193 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా. సో ఇవి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో హోమోజినైజేషన్ సమ్స్. నెక్స్ట్ దాంట్లో థీరమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెన్షియేట్ డీసీస్ అండ్ డిఆర్స్ అండ్ డిఫరెన్షియేషన్స్ టాంజెంట్ అండ్ నార్మల్ మ్యాక్సిమా అండ్ మినిమా. సో నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్ చూద్దాం. సో నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్. సో 21st క్వశ్చన్ మా డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి రెండు మోడళ్ళు. ఒకటేమో ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, ఇంకోటేమో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈక్వల్ టు 4/3 అంటున్నారు. ఇంకోటి ఏంటి, ఈ మొత్తం ఈ మోడల్స్ అన్నీ ఒకటే, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అన్న. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ లైన్స్, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్. సో ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అంటే ఇప్పుడు యాంగిల్ కనుక చేస్తే మనం దాంట్లోనే డైరెక్షన్ కొసైన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చను 4th క్వశ్చను ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ అనేది డైరెక్షన్ కొసైన్స్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ అనేది ఫైండ్ ద యాంగిల్ అంటున్నాడు. సో యాంగిల్
అనేది తెలియాలి అంటే డైరెక్షన్ కొసైన్స్ రాయాల్సిందే. సో అందుకని ఈ ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ సేమ్ టైపు ఒక్క యాంగిల్ తెలుసుకున్నారనుకోండి, ఈ ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్కి ఎక్కడ వరకు రాయాలి, అక్కడి నుంచి యాంగిల్ ఎలా రాయాలి అనేదే నేను చెప్తాను. సో మీరు అన్నీ ఒక్క క్వశ్చన్ని జాగ్రత్తగా వింటే 4 క్వశ్చన్స్ మీరు రాసేయచ్చు. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ whose the direction cosines, find the angle between the lines whose direction cosines satisfy the equations L plus M plus N is equal to 0, L plus M plus N is equals to 0, and another line L square plus M square minus N square equal to 0. ఏం లేదమ్మా, ఇప్పుడు ఏదైతే మనకి మీ లైన్స్ ఉన్నాయో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో నుంచి ఒక వాల్యూని తీసుకుని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో అది ఎల్లా ఎంఆ ఆర్ ఎన్నా అనేది చూద్దాం. సో దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటే మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ఏగా, ఇది తీసుకొని వచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎల్ స్క్వేర్, ఎల్కి స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్, మైనస్కి స్క్వేర్ పాజిటివ్ అంటే ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2mn ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎన్ స్క్వేర్ క్యాన్సిల్, 2m square plus 2mn is equals to 0. So 2m is the common, m plus n is equal to 0. Here 2m is equal to 0 or m plus n is equal to 0. So then m is equals to 0 and m is equals to minus n. So two cases వచ్చినాయా. ఫస్ట్ కేస్ 1 m is equals to 0. సో m is equals to 0 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దెన్ L is equals to కేస్ 1 తీసుకుంటున్నాను ఇక్కడ, కేస్ 1. సో దెన్ L is equals to మైనస్ ఆఫ్ m is equals to 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దెన్ L is equals to మైనస్ ఆఫ్ 0 ప్లస్ n అంటే మైనస్ ఎన్నేగా. Find the direction ratios. First direction ratios of LMN. So direction ratios is L is to M is to N. So direction ratios ఏమొచ్చినాయి? L వాల్యూ ఎంత? మైనస్ N is to, M వాల్యూ 0 is to, N NA. సో మూడిట్లో N క్యాన్సిల్ చేసామనుకో మైనస్ 1 is to, 0 is to 1. వీటికి డైరెక్షన్ కొజైన్స్ కనుక్కుంటున్నాను నేను. సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ L కామా M కామా N ఈజ్ ఏం లేదమ్మా. సో వీటికి డైరెక్షన్ కొజైన్స్ ఏంటి అంటే ఈ -1/√, వీటన్నిటి యొక్క స్క్వేర్స్, 1కి స్క్వేరు చూడండి ఎలా రాస్తాను, 1కి స్క్వేరు 0కి స్క్వేరు ప్లస్ 1కి స్క్వేరు కామా 0/√1 స్క్వేరు ప్లస్ 0 స్క్వేరు ప్లస్ 1 స్క్వేర్ కామా 1/√1 స్క్వేరు ప్లస్ 0 స్క్వేరు ప్లస్ 1 స్క్వేర్. డైరెక్షన్ కొసైన్స్ ఇప్పుడు ఎంత వస్తుంది అంటే -1/√2 కామా 0 కామా 1/√2. అలాగే ఇంకో కేసు తీసుకుందాం. ఇంకో కేసు ఏంటి? m is equals to -n. సో దెన్ కేస్ 2 m is equals to -n తీసుకున్నాను కేస్ 2. సో m is equals to -n తీసుకుని వచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ L is equal to ఏమవుతుంది అంటే 0. ఎందుకు చూడు, -n ప్లస్ n 0 నేనా. సో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L is to M is to N is, direction ratios of L is to M is to N is L 0, M minus n, N n. సో డైరెక్షన్ రేషియోస్ ఏమొచ్చింది ఇప్పుడు నాకు? 0 is to -1 is to 1. సో 0 is to -1 is to 1. సో వీటి యొక్క డైరెక్షన్ కొజైన్స్ ఏంటి? సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ L కామా M కామా N ఈస్, సో ఇప్పుడు డైరెక్షన్ కొజైన్స్ అంటే ఏం చెప్పాను? 0 వీటి యొక్క స్క్వేర్సే కదా. సో 0/√2 కామా -1/√2 కామా 1/√2 అంటే ఏమొచ్చింది?
0 కామా -1/√2 కామా 1/√2 ఆఫ్ ద డైరెక్షన్ కొసైన్స్. సార్ ఇప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్కి ఎక్కడి వరకు ఆపాలని చెప్పారు? ఇక్కడ వరకు ఆపేసేయాలి, ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఫైండ్ ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2. సో ఆల్రెడీ L1 M1 N1 పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, L2 M2 N2 అనే పాయింట్ ఇంకొక డైరెక్షన్ కొసైన్లో ఉంది. సో ఈ రెండు పాయింట్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మా. L1 వాల్యూ -1/√2 ఇంటూ L2 వాల్యూ 0 ప్లస్ M1 వాల్యూ 0 ఇంటూ M2 వాల్యూ -1/√2 ప్లస్ N1 వాల్యూ 1/√2 ఇంటూ N2 వాల్యూ 1/√2. సో ఇది 0 ప్లస్ 0 ప్లస్ 1/√2 ఇంటూ 1/√2 అంటే 1/2. సో cos theta is equals to 1/2. సో cos theta is equals to 1/2 అంటే cos 60 నేనా? cos 60. సో దెన్ theta is equals to యాంగిల్ ఎంత వచ్చిందమ్మా? 60 degrees. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అని అడిగితే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ గివెన్ బై ద ఈక్వేషన్స్ అని అడిగితే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదు ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ అని చెప్పి ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ అడిగితే ఓన్లీ డైరెక్షన్ కొసైన్స్ వరకే రాయాలి. లేదు సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద యాంగిల్. సో మీరు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్కి డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ క్వశ్చన్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, దానికి కూడా అది వీడియో సపరేట్గా చేసి పంపిస్తాను. సో ఇంకా మనకి ఏం అడిగారమ్మా? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, ఫైండ్ ద 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. సో క్యూబ్ కూడా జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఏ రే మేక్స్ అన్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా విత్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అంటున్నాడు. అంటే cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా cos స్క్వేర్ డెల్టా. సో ఇప్పుడు మనం అసలు cos ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్, యాంగిల్ కావాలి కదా. సో యాంగిల్కి ఫార్ములా ఏం చెప్పారు నిన్న నుంచి మీరు? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై అసలు యాక్చువల్ ఫార్ములా ఏంటి అంటే యాంగిల్కి cos theta is equals to ఓన్లీ డైరెక్షన్ రేషియోస్తో అయితే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. ఇప్పుడు వీటికి మనం ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. లేదంటే డైరెక్షన్ రేషియోస్ రాసేసేసి వాటికి డైరెక్షన్ కొసైన్స్ అక్కడే చేసేసుకొని డైరెక్ట్గా ఈ ఫార్ములా కూడా మనం డైరెక్ట్గా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 4 డయాగ్నల్స్ చూడండి. సో డయాగ్నల్ సో క్యూబ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఈ క్యూబ్లో ఇది ఓ ఏ, వై యాక్సిస్ బి, జెడ్ యాక్సిస్ సి, డి, ఈ, ఎఫ్, ఇది టోటల్ జి అని తీసుకున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఈ పాయింట్స్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓ అనే పాయింట్ ఏంటి అంటే ఆరిజిన్స్ 0, 0, 0. ఏ అనేది ఏ యాక్సిస్ పైన ఉందమ్మా? ఇది ఎక్స్ యాక్సిసేగా. సో ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి దీన్ని మీరు ఏ 0, 0గా తీసుకోండి. బి అనేది ఏ యాక్సిస్ పైన ఉంది? వై యాక్సిస్ పైనే కదా, అందుకని 0, ఏ 0. సి అనే పాయింట్ జెడ్ యాక్సిస్ పైన ఉంది అంటే 0, 0, ఏ.
డి అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఏ రెండు యాక్సిసెస్కి మధ్యలో ఉంది? డి ఎక్కడ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంది, అంటే ఎక్స్ జెడ్, ఏ 0 ఏ ఎక్స్ జెడ్. ఈ అనే పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు? ఏ రెండు యాక్సిసెస్కి మధ్యలో ఉంది, బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, కాబట్టి ఏ కామా 0. ఎఫ్ ఎఫ్ అనేది వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్, 0 ఏ. జి అనేది 3 యాక్సిసెస్కి ఉంటుంది కనెక్షన్. సో ఓఏబిసిడిఈఎఫ్జి మొత్తం తీసుకున్నాం. ఇక్కడ అసలు డయాగనల్స్ ఏమేమి ఉన్నాయమ్మా? ఓజీ ఇస్ ద వన్ డయాగనల్. ఓజీ డయాగనల్స్ ఏంటి? 4 ఇక్కడ రాస్తున్నా చూడండి మీరు. ఓజీ, ఏఎఫ్, బి, ఇది బిడి, సిఈ ఇస్ ద అనదర్ డయాగనల్. సో ఈ 4 డయాగనల్స్ తీసుకున్నాను. ఓజీ, ఏఎఫ్, బిడి అండ్ సిఈ. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే నేను ఫస్ట్ ఓజీ అనే డయాగనల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓజీ అనే డయాగనల్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ అసలు ఓజీ డయాగనల్ అంటే ఏది? ఓ అనేది ఇక్కడ ఉంది, జీ అనేది ఇక్కడ ఉంది. సో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ. సో ఓజీ ఫైండ్ అవుట్ చేయాలంటే A-0 అండ్ A-0, A-0 ఓజీ అనేది వచ్చేస్తుందమ్మా మనకి. సో చూడండి, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ. సో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్ టు A-0 ఈజ్ టు కామా లేదంటే కామా A-0 ఈజ్ టు A-0. అంటే ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఏమొచ్చింది? ఏ. సో డైరెక్షన్ రేషియోస్ అంటే 1:1:1. సో వీటికి డైరెక్షన్ కొజైన్స్ కావాలా మనకి. సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ఓజీ అంటే 1/√3 ఇస్ కామా 1/√3 కామా 1/√3 నేనా, అంటే √A² + B² + C² కదా. సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ఓజీ వచ్చేసింది. అలాగే అన్నిటికీ ఏఎఫ్కి ఇప్పుడు ఏఎఫ్కి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏఎఫ్ తీసుకుందాం. ఓఎఫ్ మైనస్ ఎఫ్ మైనస్ ఏఎఫ్ అంటే 0 - A is to A-0 is to A-0 is to A-0. సో ఇక్కడ ఏమేమి వచ్చిందంటే -A అంటే ఏమొచ్చింది డైరెక్షన్ రేషియో? -1:1:1. వాట్ ఈస్ ద డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ఏఎఫ్? డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ఏఎఫ్ ఏమొచ్చింది అంటే -1/√3 1/√3 1/√3. సో 2 లైన్స్ వచ్చేసింది, 2 పాయింట్స్ వచ్చేసింది, L1 M1 N1. ఇక్కడ కూడా L1 M1 N1. అలాగే ఇంకొక డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బిడి అండ్ సిఈ. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బిడి, డి మైనస్ బి. సో డి మైనస్ బి A-0 is to 0 - A is to A-0. సో ఇక్కడ డైరెక్షన్ రేషియో A is to -A is to A అంటే ఏమొస్తుంది? 1:1:1. సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ బిడి ఏమొస్తుంది అంటే 1/√3 -1/√3 1/√3. అలాగే డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ సిఈ ఏమొస్తుందమ్మా మనకి? సో డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సిఈ ఈజ్ ఈక్వల్స్ టు A-0 is to A-0 is to 0 - A అంటే A is to -A. సో 1:1:1. సో డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ సిఈ 1/√3 1/√3 -1/√3. సో ఇప్పుడు 4 డైరెక్షన్ కొజైన్స్ వచ్చినాయి మా 4 డయాగ్నల్స్కి.
సో ఈ 4 డయాగ్నల్స్కి ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఏ రే మేక్స్ అన్ యాంగిల్గా తీసుకోండి. ఒక రే అనేది ఒక రేకిను ఈ ఒక లైన్ తీసుకోమంటున్నాడు. L1 M1 N1 అనే లైన్ అయితే ఏదైతే ఉందో ఆ లైన్కిను ఇక్కడ ఒక్కొక్క డయాగ్నల్కి ఉండే యాంగిల్ ఏమేమి వస్తాయి. ఒక డయాగ్నల్కి ఉండే యాంగిల్ ఆల్ఫా అని, అనదర్ డయాగ్నల్కి బీటా అనే యాంగిల్తో కట్ చేసుకుంటా వెళ్తుంది ఆ లైన్. ఈ లైన్ ఏంటి, ఆ లైను ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ అనే లైన్ అన్నమాట. సో ఆ లైన్ని నేను L1 M1 N1 అనే లైన్గా తీసుకుంటా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే 4 డైరెక్షన్ కొసైన్స్ తీసుకున్నావో అవన్నీ L2 M2 N2గా తీసుకుంటే ఒక్కొక్క యాంగిల్ అనేది మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు యాంగిల్ రాస్తున్నాను. సో యాంగిల్ రాయాలి అంటే ఫస్ట్ ఆ లైన్ ఏంటి, L1 M1 N1 అనే మనం తీసుకున్న ఒక లైన్ తీసుకున్నాము. సో ఈ లైన్కి ఫస్ట్ యాంగిల్ అంటే కాస్ ఆల్ఫా తీసుకుంటున్నాను. కాస్ ఆల్ఫా దేనికి, ఈ L1 M1 N1 అనే లైను అండ్ ఇంకొక అనదర్ లైన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ కనుక్కున్న ఒక డయాగనల్ ఏంటో. ఫస్ట్ డయాగనల్ కాస్ ఆల్ఫాకి ఓజీ 1/√3 1/√3 1/√3కి ఈ రెండు పాయింట్స్కి ఉండే యాంగిల్ అన్నమాట. 1/√3 1/√3 1/√3. సో ఇప్పుడు ఈ రెండింటికి యాంగిల్ ఫార్ములా తెలుసు కదా, L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అంటే ఏమేమి వస్తుందమ్మా, L1 L2 అంటే L1 M1 N1ని LMN అనుకుందామమ్మా. ఇది L1 M1 కదా, ఇది పని చేద్దాము LMNగా తీసుకోండి. లైన్ని LMNగా తీసుకోండి. L, M, N. ఇది L1 M1 N1, ఇది L2 M2 N2 అనే పాయింట్స్. సో L1 అంటే L ఇంటూ 1/√3 అంటే L/√3 ప్లస్ M/√3 ప్లస్ N/√3. సో ఇక్కడ L ప్లస్ M ప్లస్ N/√3 కాస్ ఆల్ఫా. మరి కాస్ బీటాకి ఏంటి పాయింట్, L, M, N అనే లైను, అనదర్ పాయింట్ సెకండ్ డైరెక్షన్ రేషియో కొసైన్స్ 1/√3 -1/√3 1/√3 1/√3. ఇప్పుడు కాస్ బీటా అనేది యాంగిల్ కదా, సో యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు L1 L2 -L/√3 ప్లస్ M/√3 ప్లస్ N/√3. So then cos beta is equal to minus L plus M plus N/√3. So what is the cos gamma? So L, M, N, another point is 1/√3 minus 1/√3 1/√3. So then cos alpha, cos beta, cos gamma is equal to L/√3 minus M/√3 plus N/√3. So L minus M plus N/√3 is the cos gamma. Next cos delta. So obviously cos delta ఏమొస్తుంది మా, cos delta is equal to L plus M minus N/√3. సో కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, కాస్ డెల్టా వచ్చినాయి. వస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై √3కి స్క్వేర్ 3 ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే మైనస్ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3 కాస్ స్క్వేర్ గామా L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3 కాస్ స్క్వేర్ డెల్టా L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ బై 3. సో అన్నిటికీ ఎల్సిఎం 3నే కదా. సో L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్, ఇంకా చూడండి L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ బై 3.
సో వీటికి స్క్వేర్స్ మా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. అమ్మ వీటికి ఎక్కడైతే మైనస్ వచ్చిందో అక్కడ మైనస్ వస్తుంది. చూడండి ఫస్ట్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl ప్లస్ ఇక్కడ ఎల్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మైనస్ అంతే. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm ప్లస్ 2mn మైనస్ 2nl ప్లస్ ఇక్కడ మైనస్ ఎంకి ఎక్కడైతే మైనస్ ఉంది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm మైనస్ 2mn ప్లస్ 2nl ప్లస్ ఇక ఫోర్త్ వన్ ఎన్కి మైనస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2lm మైనస్ 2mn మైనస్ 2nl బై 3. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఎల్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి 4l స్క్వేర్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 4n స్క్వేర్ బై 3. 4 కామన్ తీస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 3. సో 4 ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ బై ద డైరెక్షన్ కొజైన్స్ రేషియోస్ ఫార్ములా ప్రకారం ఆన్సర్ 1 అన్నమాట. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ 1. సో దెన్ ఆన్సర్ ఈస్ 4/3. అర్థమైందా? సో ఇక్కడ మరి ఈ క్వశ్చన్ ఏంటి, దీంట్లో ఫస్ట్ బిట్ ఉంది ఇదేంటి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఏవైతే 2 డయాగ్నల్స్ వచ్చినాయో ఆ 2 డయాగ్నల్స్కి యాంగిల్ అడిగేశారు. సో ఇప్పుడు ఈ 2 డయాగ్నల్స్కి యాంగిల్ అంటే డైరెక్ట్గా L1 L2 అంటే -1/3, M1 M2 అంటే 1/3 క్యాన్సిల్ అయిపోయింది, N1 N2 అంటే 1/3. సో దెన్ కాస్ థీటా ఎంత వస్తుంది 1/3 వస్తుంది. దెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఇది 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్కి. అర్థమైందా? సో మనం ఈ సెషన్లో ఏమేమి నేర్చుకున్నాము, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో హోమోజీనైజేషన్ సమ్స్, డీసీస్ అండ్ డిఆర్స్. నెక్స్ట్ మనం ఇంకేమున్నాయి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో థీరమ్స్, డిఫరెన్షియేషన్, టాంజెంట్ అండ్ నార్మల్, మ్యాక్సిమా అండ్ మినిమా. ఓకేనా? సో ఇవి కూడా నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. సో అర్థమైనమా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇవి కంపల్సరీగా ఈ దీంట్లో నుంచి 5 LAQs 100% ఫైనల్కి వస్తాయి. ఓకే, అర్థమైందండి? సో థ్యాంక్ యూ.